स्मरण। So praise. Om Natimiramanjana Salakaya Chaturmilitam Tasmai Shri Gurave Namaha. Shri Chaitanya Manobhishtam Stapitam Yena Bhutale Swayam Rupa Dati Swapadantikam Vandeham Sri Guru Sri Yuta Padakamalam Sri Guru Vaishnava Sri Rupam Sagrajatam Sahagana Sadvaitam Savadhutam Harijana Sahitam Krishna Chaitanya Shri Radha Krishna Padam Sahagana Lalita Shri Vishakhanvitamscha Ye Krishna Karuna Sindhu Dinabandhu Jagatpate Gopesha Gopika Kanta Radha Namaste Tapta Kanchana Gaurangi Radhe Vrindavaneshwari Vrishabhanusute Pranamami Priya Panchakalpatarusya Kripasindhubhyo Patitanam Pavanebhyo Vaishnavebhyo Namo Namaha. Jai Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Shivasadi Gaurabhakta Hare Krishna Hare Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare Hare. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Narayana Namaskrityam Naram Chaiva Narottamam Devim Saraswatim Vyasam Tato Jayamudire Nastapayeshu Bhadreshu Nityam Bhavat Sevaya Bhagavate Uttamaśloke Bhakti Bhakti Naistiti Krishnaya Vasudevaya Devaki Nandana Nanda Gopakumara Govindaya Namaha Namo Namaha Krishna Prema Pradhaya Krishnaya Krishna Chaitanya Namini Gaurakushe Namaha Namah Pankajanaಭaya Namah Pankajanaಭaya Namah Pankajanaಭaya Namaste Pankajanaಭaya Namo Brahmanyaya Devaya Brahmanyaya Hitaya Cha Jagatpitaya Krishnaya Govindaya Namo Om Vishnupadaya Krishna Prasthaya Bhutale Srimate Bhaktivedanta Swami Namine Namaste Saraswate Deve Gauravacharine Nirvishesha Sunyavadi Prashtyatatarine
జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వచన కృపాతము హరే కృష్ణ 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 హరే హరే, రామ 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 హరే కృష్ణ. థర్డ్ క్యాంటోలో కదా ఉన్నాము. సో అవునమ్మా, 29వ అధ్యాయం 30వ శ్లోకమా 31 శ్లోకం 30 దాకా అయ్యేమ్మా. 30 దాకా. 29 కదా, 29 30 దాకా 29 దాకా చేస్తాం కదమ్మా. 30 కూడా చదివాము, 30 కూడా చదివాము, 31కి వెళ్ళాలి. కపిల భగవానుని ఇచ్చే భక్తి యోగ వివరణ. భక్తి యోగంలో ఉన్నాం కదమ్మా, భాగవతం భక్తి యోగం. హరే కృష్ణ. ఎలా ఉందమ్మా ఇప్పుడు? బాగుందమ్మా. అన్ని రకాల జీవులది తెలుసుకుంటున్నాము. ఎవరికన్నా ఎవరు నయం, ఎవరికన్నా ఎవరు నయం, అంతవరకు వచ్చాము. అందరికంటే 2 కాళ్ళున్న మానవుడు గొప్పవాడు అని కూడా వచ్చింది 30వ శ్లోకంలో. 30వ శ్లోకం. ఓకే, చదువుకుంది ఏంటి? శబ్దమును గ్రహించగల జీవుల కన్నాను రూపభేదము నెరగగల జీవుడు శ్రేష్టము, వాటికన్నా 2 దంతపక్తులను కలిగినవి శ్రేష్టములు, వానికన్నను శ్రేష్టములు బహుపాద జీవులు, వానికన్నా శ్రేష్టములు పాదములు శ్రేష్టము కాగా మానవుడు ఇంకనూ శ్రేష్ఠులు. సో జీవులని వరుసగా చెప్పుకొచ్చి మానవుడు గొప్పవాడు అన్నారు. ఇక పైన మానవుల్లో ఎటువంటి మానవుడు గొప్పవాడో చెప్తాడు. ఓకే, అది చూద్దాం ఏమా. సో 31వ శ్లోకానికి వెళ్దాం. భాగవతము 3వ స్కందము 29వ అధ్యాయము కపిల భగవాన్ నుంచే భక్తి యోగ వివరణలో 31వ శ్లోకం. హరే కృష్ణ. మానవులందు గుణము మరియు కర్మను అనుసరించి ఏర్పాటు కావింపబడిన సంఘము శ్రేష్టమైనది. మానవులందు గుణము మరియు కర్మను అనుసరించి ఏర్పాటు కావించిన సంఘము ఇంకా శ్రేష్టమైనది అని చెప్తున్నారు. ఆ సంఘమునందు మేధావి వర్గము వారైన బ్రాహ్మణులు శ్రేష్ఠులు, బ్రాహ్మణులందు వేదాధ్యయనం కావించిన వాడు శ్రేష్ఠుడు, వేదాధ్యయనం కావించిన బ్రాహ్మణుల్లో వేదార్థం ఎరిగిన వాడు శ్రేష్ఠుడు. సో మళ్ళీ ఎటువంటి శ్రేష్ఠుడు చెప్పుకొస్తున్నాడు అంటే, బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు అని కాదు, బ్రాహ్మణ వర్ణాశ్రమం ప్రకారం బ్రాహ్మణ తత్వాన్ని ఉన్న మనుషులని. దీనికి ప్రభుపాదుల వారు భాష్యం చదువుతాం. హరే కృష్ణ. భాష్యము. గుణము మరియు కర్మను అనుసరించి ఉన్నటువంటి మానవ సంఘము నందలి వర్ణ విధానము పరమ శాస్త్రీయమైనది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే చాతుర్వర్ణ విధానము ప్రస్తుతం భారతదేశం నందు కుల వ్యవస్థగా దిగజారింది. కానీ శ్రీమద్ భాగవతము భగవద్గీత యందు తెలుపబడిన కారణమున అది పురాతన కాలం నుండి అమల్లో ఉన్నట్లు గోచరించుచున్నది. మానవ సంఘమున అటువంటి వర్ణ విభజన లేనంత వరకు ఎవరు ఏ ప్రయోజన కొరకు పని చేయవలనని అనుమానంతో సదా నెలకొనియే ఉండను. పరతత్వము నెరిగిన స్థాయికి చేరుటకు అభ్యాసమును బడిసిన వాడే బ్రాహ్మణుడు. పరతత్వము నెరిగిన స్థాయికి చేరుటకు అభ్యాసం బడిసిన వాడే బ్రాహ్మణుడు. అట్టి బ్రాహ్మణుడు వేద జ్ఞానుడు అయినప్పుడు వేద ప్రయోజనం నెరగగలుగును. పరతత్వము నెరుగుటి వేద ప్రయోజనము పరతత్వమును బ్రహ్మమును, పరమాత్ముడు, భగవానుడు అని 3 దశలలో అవగతము చేసుకుని, భగవానుడు అనగా పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణుడిని తెలుసుకొనగలిగిన వాడు బ్రాహ్మణులలో శ్రేష్ఠునిగా వైష్ణవుడిగా పరిగణింపబడును. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం చెప్తారు అమ్మ, చదువుతాము. 32 చదువుతానమ్మా. హరే కృష్ణ. వేద ప్రయోజనము నెరిగిన బ్రాహ్మణుని కన్నను సంశయ నివృత్తి చేయగలిగిన వాడు శ్రేష్ఠుడు. వానికన్నను స్వకర్మ నిరతుడగు బ్రాహ్మణుడు ఉత్తముడు. అతని కన్నను
ముక్త సంగుడైన వాడు శ్రేష్ఠుడు. అతని కన్నను ఫలాపేక్ష రహితముగా భక్తి యోగమును నిర్వహించు విశుద్ధ భక్తుడు ఇంకనూ ఉత్తముడు. దీని యొక్క భాష్యం. భాష్యం చదవనమ్మా. పరతత్వమును కూర్చిన విశ్లేషణాత్మక అధ్యయనము కావించి ఆ పరతత్వము బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు అనిడి 3 దశలలో అనుభూతమగునని తెలిసిన వాడు అర్ధజ్ఞ బ్రాహ్మణుడు అనబడును. ఎవరేని ఈ జ్ఞానమును కలిగి ఉండుటయే కాక పరతత్వమును కూర్చి ప్రశ్నించినప్పుడు సర్వ సంశయములను నివారింపగలిగినచో అతడు ఉత్తమునిగా భావింపబడును. విషయమును చక్కగా వివరించి సమస్త సంశయములను నివారింపగలిగిన బ్రాహ్మణ వైష్ణవుడైనను వైష్ణవ నియమములను పాటించనిచో అతడు ఉన్నత స్థాయిలో నిలిచిన వాడు కాబోడు. అనగా అతడు సమస్త సంశయములను నివారింపగలుగుటయే కాక అదే సమయమున బ్రాహ్మణ లక్షణములందును నెలకొని ఉండవలెను. ఆ విధముగా వేద ప్రయోజనము నెరిగి వేద వాంగ్మయమునందు తెలియజేయబడిన నియమములను వర్తింపచేయుచు శిష్యులకు ఆ రీతిగా బోధించువాడే ఆచార్యుడు అని పిలువబడును. అటువంటి మహాత్ముడు ఉన్నత పదమునందవలెనను కోరిక లేకుండగానే భక్తియుత సేవను కొనసాగించును. కిందది చదివేస్తానమ్మా. పూర్ణత్వమును బడసిన బ్రాహ్మణుడే వైష్ణవుడు. పరతత్వ జ్ఞానమును కలిగి ఉండియు దానిని ఇతరులకు బోధింపజాలని వైష్ణవుడు నిమ్న స్థితిలో ఉన్నట్టివాడు. భగవద్ విజ్ఞానమును అవగతము చేసుకొనిటియే కాక దానిని ప్రచారము కూడా చేయగలిగిన వాడు మధ్యస్థితిలో ఉన్నట్టివాడు. ప్రచారము చేయుటియే కాక సమస్తమును పరతత్వమందు మరియు పరతత్వమును సమస్తమందు గాంచగలిగిన మహితాత్ముడు అత్యుత్తమ వైష్ణవుడు. వైష్ణవుడైన వాడు బ్రాహ్మణత్వమును అదివరకే పొందినట్టివాడని ఇచ్చట పేర్కొనబడినది. నిజమునకు మనుజుడు వైష్ణవుడైనప్పుడే బ్రాహ్మణత్వమున పూర్ణత్వము సిద్ధించగలదు. హరే కృష్ణ. అర్థమవుతుంది కదమ్మా. మనకి 4 వర్ణాశ్రమంలో కూడా బ్రాహ్మణుడు కూడా అది కాదు, సంపూర్ణ వైష్ణవుడు అవ్వాలి. వైష్ణవుల్లో కూడా 3 రకాలు చెప్పుకొచ్చారు. ఎటువంటి వైష్ణవుడు అవ్వాలి, 3వ రకం వైష్ణవుడు అవ్వాలన్నమాట. అటువంటి వైష్ణవుడు అయితేనే అతను సంపూర్ణ బ్రాహ్మణత్వం ఆటోమేటిక్ గా పొందిన వాడై ఉంటాడు అని చెప్పిస్తున్నారు. హరే కృష్ణ. నెక్స్ట్ 33 భారతీమాత చదువుతున్నారమ్మా. ఉన్నారా? చదువుతున్నాను ప్రభుజీ. 3వ శ్లోకం. కనుక నా ఎడ అనన్యచిత్తుడై సమస్త కర్మలను ప్రాణమును సమస్తమును నిరంతరము నా కొరకే నియోగించి అంకితము కావించు వాని కన్నను అధికుని నేను గాంచబోను. భాష్యము. భక్తునికి ఎటువంటి అన్యాభిలాష ఉండదనుటే ఈ శ్లోకమందలి సమదర్శనాత్ అను పదమునకు భావము. భక్తుని ఇష్టము భగవానుని ఇష్టము ఒకటే అయ్యుండును. భక్తుని పాత్ర పోషణము కావించిన శ్రీ చైతన్య మహాప్రభువు కూడా ఇదే తత్వమును ఉపదేశించిరి. శ్రీకృష్ణుడే ఆరాధ్య దైవమనియు విశుద్ధ భక్తుల అభిరుచి ఆ దేవదేవుని అభిరుచితో ఏకమనియు ఆయన ఉపదేశించిరి. భక్తుడు తాను భగవానునితో ఏకమే సమానము అయినట్లు గాంచవలననుటే సమదర్శన అను పదమునకు భావము అన్నట్లుగా మాయావాద తత్వవేత్తలు అజ్ఞాన కారణమున కొన్ని మార్లు వివరింతురు. అది కేవలము మూర్ఖత్వమే. మనుజుడు తాను భగవానునితో సమానుడనని తలచినప్పుడు సేనాయనుడి ప్రశ్న ఎట్లు ఉదయించును, సేవాయనుడి ప్రశ్న ఎట్లు ఉదయించును. సేవాయనుడి విషయము ప్రస్తావించినప్పుడు ప్రభువు అనుడి అంశము తప్పనిసరి అగును. సేవా కార్యమునందు ప్రభువు, దాసుడు, సేవాయనుడి 3 అంశములు తప్పనిసరిగా ఉండును. తన ప్రాణమును, కర్మలను, మనస్సును, ఆత్మను అనగా సమస్తమును కృష్ణ ప్రీత్యర్థమై అర్పించిన వాడు ఉత్తమ పురుషుడని ఇక్కడ స్పష్టముగా తెలుపబడినది. అకర్తు నిమిషం అమ్మా, కంటిన్యూ చేయమంటారా ప్రభుజీ? అకర్తు అనగా కర్తృత్వ భావన లేకుండా అని భావం. ఫలమును భోగించుటకు ప్రతి ఒక్కడూ తన కర్మలకు యజమానిగా కర్తగా వర్తించగోరును. కానీ భక్తుని అటువంటి కోరిక ఉండదు.
భక్తునికి అటువంటి కోరిక ఉండదు. భగవానుడు అతనిని ఒక ప్రత్యేక పద్ధతిలో వర్తించమని కోరినందున అతడట్లు పనిచేయను. లోకులు తనను శ్రీకృష్ణుడనుచు పిలువవలెననేటి ప్రయోజనముతో శ్రీ చైతన్యుల వారు కృష్ణ భక్తిని ప్రచారము చేయలేదు. పైగా శ్రీకృష్ణుడే దేవదేవుడనియు కేవలము అతనినే అర్చించవలెననియు ఆయన ఉపదేశించిరి. పరమ అంతరంగిక సేవకుడైన భక్తుడు దేనిని కూడా తన కొరకు కావింపడు. ప్రతి కార్యమును అతడు కృష్ణ ప్రీత్యర్థమే నిర్వహించును. కనుకనే మయి సన్నస్య కర్మణః, నాకే మనస్సును అర్పించి అని స్పష్టముగా తెలుపబడినది. భక్తుల లక్షణములివియే. ఈ శ్లోకమును అనుసరించి అటువంటి మహాత్ముడే మానవులందరిలోనూ పరమశ్రేష్ఠుడు. హరే కృష్ణ. మళ్ళీ బ్రాహ్మణుడు వైష్ణవుడు గురించి చెప్పుకొచ్చి మళ్ళీ అందులో పరమశ్రేష్ఠుడు ఎవరో చెప్పుకొస్తున్నారు. వైష్ణవుడు అని కాదు, మళ్ళీ అతను సేవ, భగవంతుని సేవ, భక్తిభావం సేవతో ఉన్నవాడే పరమశ్రేష్ఠుడు అని చెప్పారు. హరే కృష్ణ. ఎక్కడ చదువుతున్నారో కొంచెం చెప్పరా అండి? 34వ శ్లోకం అమ్మ, 3వ స్కందము 29వ అధ్యాయం. చతుర్థ స్కందం అండి. 3వదమ్మ, తృతీయ స్కందం, 29వ అధ్యాయం. అంటే 3.2. 3వ స్కందం 2 బుక్స్ ఉంటాయేమో, రెండో బుక్ ఇది. రెండో బుక్. ఎన్నో అధ్యాయం అండి? 29 అండి. 29వ అధ్యాయం 34వ శ్లోకం చదవబోతుంది. సరేనండి, ఓకేనండి. 532. హరే కృష్ణ. ఎవరమ్మా చదువుతున్నాను ప్రభుజీ. చదవండి. 34వ శ్లోకం. భగవానుడు ప్రతి జీవుని దేహమందు పరమాత్ముని రూపమున ప్రవేశించి ఉన్నాడని దృఢ నిశ్చయము కలిగి ఉన్నందున అట్టి పూర్ణ భక్తుడు ఎల్ల జీవులకు ప్రణమిల్లును. భాష్యం. భగవానుడు పరమాత్ముని రూపమున ప్రతి జీవుని దేహమందు ప్రవేశించిన కారణమున ప్రతి జీవుడును భగవానుడయ్యనని పూర్ణ భక్తుడు పొరపాటు పడడు. ఇదే విషయము పైన వివరింపబడినది. నిజమునకు ప్రతి జీవుడును భగవానుడగునని తలుచుట మూర్ఖత్వమే. ఉదాహరణకు, ఒకడు ఒక గది యందు ప్రవేశించినచో దాని భావము ఆ గది అతనిగా అనగా మనిషిగా మారినదని కాదు కదా. అదే విధముగా భగవానుడు 84 లక్షల రకముల భౌతిక దేహములు యందు ప్రవేశించిన వాడను దాని భావము ఆ దేహములన్నీయును భగవానుడైనాయని కాదు. ఆయనను భగవానుడు ప్రవేశించి ఉన్న కారణమున విశుద్ధ భక్తుడు ప్రతి దేహమును భగవన్ మందిరముగా భావించును. పూర్ణ జ్ఞానముతో అటువంటి మందిరమునకు అతడు వందనమొసగను కనుక భగవత్ సంబంధమున ప్రతి జీవునికి గౌరవం మొసగినట్లగును. పరమ పురుషుడు దరిద్రుని దేహమున ప్రవేశించినప్పుడు దరిద్ర నారాయణుని మాయావాద తత్వవేత్తలు తలుతురు. కానీ అట్టి నాస్తికులు మరియు అభక్తుల దైవ దూషణ పలుకులు మాత్రమే. హరే కృష్ణ. హరే కృష్ణ. 35 అక్క చదువుతున్నారక్క? చదువుతున్నాను. ఓ జనని మనుతనయ, భక్తిని మరియు యోగమును ఈ విధముగా కొనసాగించువాడు దానిచే పరమ పురుషుని పదమును సాధించగలడు. భాష్యము. భక్తి యోగపు పూర్ణత్వ స్థితికి చేరవలనడి లక్ష్యముతోనే అష్టాంగ యోగ పద్ధతిని నిర్వహింపవలనని కపిల భగవానుడు ఇచ్చట చక్కగా వివరించినాడు. ఆసన విధిని అభ్యసించి తనను తాను పూర్ణుడనని తలచుచు సంతృష్టి చెందుట ఏమాత్రము అంగీకార యోగ్యము కాదు. ధ్యానము ద్వారా మనుజుడు తప్పక భక్తి యోగ స్థితిని సాధించవలను. పూర్వము వివరించినట్లు యోగి విష్ణు రూపం పైననే ధ్యానమును కొనసాగించవలను. చీలమండలను, పాదములను, జానువులను, ఊరువులను, వక్షస్థలమును, కంఠమును ఒక్కొక్కటిగా ధ్యానించుచు క్రమముగా అతడు ముఖమును ఆ పిదప ఆభరణములను ధ్యానింపవలను. ఈ విషయమున నిరాకార ధ్యానం అనే ప్రశ్నయే లేదు. భగవానుని సవిస్తర ధ్యానము ద్వారా యోగి భగవత్ ప్రేమ స్థితికి అరుదించినప్పుడు అదే భక్తి యోగ స్థితి అనబడను. ఆ స్థితి యందు అతడు ప్రేమపూర్వకముగా సేవ నొనరించవలను. యోగాభ్యాసము చేసి భక్తియుత సేవాస్థితికి అరుదించిన వారు ఎవరైనను దివ్య పదమున భగవానుని పొందియే తీరుదురు. ఆ విషయమే ఇచ్చట పురుషం వ్రజేత్
పురుషుడు అంటే జీవుడు పరమ పురుషుని చేరును అని చెప్పబడినది. దేవదేవుడు మరియు జీవుడు గుణరీతిని ఒక్కరే, వారిరువురును పురుషుడనియే పిలువబడిరి. పురుషుని స్వభావము వారిరువురి యందును నొలకనే ఉండెను. పురుషుడు అనగా భోక్త అని భావము. ఆ భోగ స్వభావము జీవేశ్వరుల ఇరువురి యందును కలదు. కాని భేదమేమనగా భోగ పరిమాణము మాత్రము సమానము కాదు. జీవుడు భగవానుడు కలిగి ఉన్నంతటి భోగమును అనుభవింపజాలడు. ఆ విషయమున ధనికుడు మరియు బీదవాని ఉపమానమును ఒసగవచ్చును. భోగవాంఛ ఇరువురి యందున్న ధనికుడు కలిగి ఉన్నంతటి భోగమును బీదవాడు పొందజాలడు. కాని ఆ బీదవాడు తన కోరికలను ధనికుని కోరికతో మిళితము కావించినప్పుడు అనగా జోడించినప్పుడు అనగా బీదవాడు మరియు ధనుకుని నడుమ సహకారము వనగూడినప్పుడు ఆ భోగము సమముగా పంచుకొనబడును. భక్తి యోగము అటువంటిదే. పురుషం ప్రజేత్. జీవుడు భగవద్ధామమును చేరి భోగించుటకు భగవానునికి సహకారము నొసగినప్పుడు ఆ దేవదేవునికి ఉన్నత సౌఖ్యమును అనుభవించగలడు. హరే కృష్ణ. ఇక్కడ ఆపుదామా, నెక్స్ట్ వెళ్దామా? హరే ఆ కృష్ణ. దేవదేవునికి ఉన్నంత సౌఖ్యము అనుభవించగలడు. నెక్స్ట్ ఎవరు చదువుతున్నారమ్మా? సుజాత మాతాజీ. హరే కృష్ణ. కానీ విరుద్ధముగా జీవుడు భగవానును అనుకరించుచు తానే భోగింపగోరినప్పుడు అతని కోరిక మాయా అని పిలువబడును. అది అతనిని భౌతిక జగమున పడద్రోయును. తానే క్రమముగా భోగింపగోరుచు భగవానునితో సహకరించని వాడు లౌకిక జీవనమున నియుక్తుడగును. కాని అతడు తన భోగమును భగవానునితో జతగూర్చినంతనే ఆధ్యాత్మిక జీవనమును నిలిచిన వాడగును. దీనికి ఒక ఉదాహరణమును ఇచ్చట వసగవచ్చును. దేహమునందుల అవయవములు స్వతంత్రముగా భోగింపజాలవు. అవి దేహముతో సహకరించుచు ఉదరమునకు ఆహారం నొసగవలసినదే. ఆ రీతిని దేహమునకు సహకరించుట ద్వారా దేహ భాగములన్నీను సమానముగా భోగించగలవు. అదియే అచింత్య భేద తత్వము, ఏకకాలమున ఏకత్వము మరియు భిన్నత్వం. అనగా జీవుడు భగవానునికి విరుద్ధముగా జీవితమును అనుభవింపజాలడు. భక్తి యోగమును అనుసరించుచు అతడు తన కర్మలను భగవానునితో జతకూర్చవలసియే యుండును. యోగ విధానమున గాని లేదా భక్తిచే గాని మనుజుడు భగవానుని చేరవచ్చునని ఇచ్చట తెలుపబడినది. అనగా యోగము మరియు భక్తి అనుమాన నడుమ భేదము లేదని ఈ విషయము సూచించుచున్నది. ఆ రెండింటి లక్ష్యము విష్ణు వగుటయే దానికి కారణము. అయినను నవీన కాలమందు ఏదో శూన్యముపై లేదా నిరాకారముపై లక్ష్యము నిలిపెడి యోగ విధానము తయారు చేయబడినది. కానీ నిజమునకు యోగమనగా విష్ణు భగవానుని రూపధ్యానమే. అనగా యోగాభ్యాసమును ప్రామాణిక నిర్దేశం అనుసరించి నిర్వహించినచో దానికి భక్తికి నడుమ భేదము ఉండబోదు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. వెరీ నైస్. నెక్స్ట్ ఎవరమ్మా? 36 అనుష మాతాజీ లేనట్టున్నారు. అక్క చదువుతారా అక్క? హరే కృష్ణ. 36వ శ్లోకము. వ్యక్తిగతాత్మ యవ్వానిని దరిచేరవలెనో ఆ పురుషుడు బ్రహ్మము మరియు పరమాత్మునిగా తెలియబడు దేవదేవుని నిత్య రూపము. ప్రధాన పురుషుడగు అతని కర్మలన్నీయును ఆధ్యాత్మికములు. భాష్యము. వ్యక్తిగతాత్మ యవ్వానిని దరిచేరవలెనో స్పష్టపరచుటకై ఇచ్చట తెలుపబడినదేమనగా దేవదేవుడు ఆ పురుషుడే జీవులందరిలోనూ ప్రధానుడును మరియు నిరాకార బ్రహ్మ తేజము పరమాత్మ లక్షణముల చరమరూపమున అయి ఉన్నాడు. అతడు బ్రహ్మతేజమునకు పరమాత్మ లక్షణములకు మూలమైనందున పరమ ప్రధానునిగా వర్ణింపబడినాడు. ఈ విషయమును గూర్చియే కఠోపనిషత్తు యందు నిత్యో నిత్యానం అని ధృవీకరింపబడినది. అనగా నిత్యులకు జీవులు అనేకులైనను అతడే ప్రధాన పోషకుడు. అది భగవద్గీత యందును శ్రీకృష్ణ భగవానునిచే అహం సర్వస్య ప్రభవ అని ధృవపరుపబడినది. అనగా బ్రహ్మతేజము మరియు పరమాత్మ లక్షణములతో పాటు సమస్తమునకు అతడే మూలము. గీతయందే నిర్ధారింపబడినట్లు ఆ దేవదేవుని కర్మలు దివ్యములు.
అనగా జన్మ కర్మచ మే దివ్యం. శ్రీకృష్ణ భగవానుని కర్మలు మరియు ఆవిర్భావ అంతర్ధానములు దివ్యములు. వానిని భౌతికములని భావింపరాదు. అవన్నీయును భౌతిక కర్మలకు లేదా భౌతిక భావనకు పరమైనమని ఎరిగినవాడు ముక్తిని పడయును. యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ. అట్టివాడు దేహత్యాగానంతరము ఈ భౌతిక జగమునకు తిరిగి రాక పరమ పురుషునే చేరును. అదే విషయం ఇచ్చట పురుషం వ్రజేత్ అని ధృవీకరింపబడినది. అనగా దేవదేవుడకు శ్రీకృష్ణుని దివ్య స్వభావమును కర్మలను అవగతము చేసుకొనుట ద్వారా జీవుడు అతనినే చేరగలడు. హరే కృష్ణ. ఇందులో వచ్చిన వాక్యం అహం సర్వస్య ప్రభో ఎక్కడ విన్నామమ్మా భగవద్గీతలో? 10వ అధ్యాయంలోనే కదమ్మా వచ్చింది. 10.8 10. సరే, నెక్స్ట్ 37 బాగా చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ. రూపభేదమును కలిగించు కాలము దేవదేవుని మరి ఒక లక్షణమై ఉన్నది. కాలము దేవదేవుడే అని తెలుసుకుని జాలని వాడు ఆ కాలముచే భీతుడగును. భాష్యము. కాలము యొక్క కర్మలను గాంచి ప్రతి ఒక్కరూ భీతి చెందుదురు. కానీ కాలము భగవానుని మరి ఒక రూపము లేదా ప్రకటమని ఎరిగిన భక్తుడు మాత్రము దాని ప్రభావమునకు భయపడవలసిన పని లేదు. ఇచ్చట రూపభేదాస్పదం అను పదము ప్రధానమైనది. కాల ప్రభావమున ఎన్నో రూపముల మార్పు చెందిపోతున్నది. ఉదాహరణకు జన్మించినప్పుడు శిశువు దేహము చిన్నగా ఉండును, కానీ కాలక్రమమున అది పెద్దదై బాలుని దేహముగాను ఆ పెదప యువకుని దేహముగాను మార్పు చెందుచుండును. అదే విధముగా ప్రతిదియు కాల ప్రభావముచే లేదా దేవదేవుని పరోక్ష నియంత్రణచే రూపభేదము నందుచుండును. సాధారణంగా మనము శిశువు దేహము, బాలుని దేహము, యువకుని దేహము నడుమ ఎట్టి భేదమును గాంచము. కాల ప్రభావములనే ఆ మార్పును కలుగుచున్నామని ఎరుగటే అందరికి కారణం. కాలము ఏ రీతిగా పనిచేయునని ఎరుగని వానికే భయం కలుగుచుండు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. 38 శారదామాత చదువుతున్నారమ్మా? హరే కృష్ణ మాతాజీ. సరే, హరే కృష్ణ ప్రభుజీ. చదవండి, మీరేనమ్మా. హరే ప్రభుజీ, ఏ నంబర్ లో? 38 అమ్మా. 38. సరే ప్రభుజీ. విష్ణు భగవానుడు తాత్పర్యం కూడా చదవండి. సర్వయజ్ఞ భోక్తయగు విష్ణు భగవానుడు. సర్వయజ్ఞ భోక్తయగు విష్ణు భగవానుడే కాలమును ప్రభువులందరకు ప్రభువును అయి ఉన్నాడు. అతడే ఎల్లరి హృదయములందు ప్రవేశించును. ఎల్లరకు అతడే ఆశ్రయము. అతడే ప్రతి జీవుని ఇతరుల ద్వారా నశింపజేయును. భాష్యము. విష్ణు భగవానుడు ఈ శ్లోకమున విశదముగా వర్ణింపబడినాడు. అతడే పరమ భోక్త. ఇతరులందరూ అతని సేవకులుగా పనిచేయుదురు. చైతన్య చరితామృతము నందు తెలుపబడినట్లు, ఆదిలీల 5వ అధ్యాయం 14వ శ్లోకం నందు తెలుపబడినట్లు, ఏకలే ఈశ్వర కృష్ణ పరమ ప్రభువు కేవలము విష్ణువే. ఆర సభభృత్య ఇతరులందరూ అతని సేవకులు. బ్రహ్మ రుద్రాది దేవతలందరూ అట్టి సేవకులే. ఆ విష్ణువే ఎల్లరి హృదయమందు పరమాత్మని రూపమున ప్రవేశించును. అతడే ప్రతి జీవుని ఇతర జీవుని ద్వారా నశింపజేయును. హరే కృష్ణ. 39 చదువుతారండి? చదువుతున్నానండి. 39వ శ్లోకం. భగవానునికి ఎవ్వడునూ ప్రీతముడు కాడు. అలాగుననే ఎవ్వరునూ అతనికి శత్రువు గాని మిత్రుడు గాని కాడు. కానీ తనను మరువని వారికి అతడు ప్రేరణ నొసగుచు మరిచిన వారిని నశింపచేయును. భాష్యము. విష్ణు భగవానునితో గల సంబంధపు విస్మృతియే జీవుని నిరంతర జనన మరణములకు కారణమై ఉన్నది. జీవుడు భగవానుని వలనే నిత్యుడు, కానీ తన విస్మృతి కారణమున అతడు భౌతిక ప్రకృతి యందు ఉంచబడి
పునర్జన్మలను పొందుచుండును. దేహము నశించినప్పుడు అతడు తాను కూడా నశించితనని తలచును. నిజమునకు విష్ణు భగవానునితో తనకు గల సంబంధపు విస్మృతియే అతని పతనమునకు కారణమై ఉన్నది. ఎవ్వరు ఆ మూల సంబంధమును పునరుద్ధరించుకొందురో వారు అతని నుండి ప్రేరణ పొందుదురు. కానీ దీని భావము భగవానుడు కొందరికి శత్రువు, కొందరికి మిత్రుడని కాదు. అతడు ఎల్లరకును సహాయమును అందించును. మాయా ప్రభావముచే మోహితుడు కానివాడు రక్షింపబడగా మోహితుడైన వాడు నశించిపోవును. కనుకనే హరిం వినాన స్మృతింతరంతి, శ్రీహరి సహాయము లేనిదే ఎవ్వరును జన్మ మృత్యు చక్రము నుండి రక్షింపబడరని చెప్పబడినది. కనుక విష్ణు భగవానుని పాదపద్మములను ఆశ్రయించి జన్మ మృత్యు వలయము నుండి తమను తాము రక్షించుకునుట జీవులందరి కర్తవ్యము. హరే కృష్ణ. హరే కృష్ణ. 40 దేవదేవుని భయము చేతనే గాలి వీచుచున్నది. అతను భయము వలననే సూర్యుడు ప్రకాశించుచున్నాడు. అతని భయముననే వర్షము కురియుచున్నది. అతని భయముననే నక్షత్రములు మెరియుచున్నవి. భాష్యము. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే, నా నిర్దేశమందే ప్రకృతి పనిచేయుచున్నది అని పలికినాడు. ప్రకృతి అప్రయత్నముగానే పనిచేయుచున్నదని మూర్ఖుడు తలసినను వేదవాగ్మయము అటువంటి నాస్తికత్వమును సమర్థింపబోదు. ప్రకృతి శ్రీకృష్ణుని అధ్యక్షత యందే పనిచేయుచున్నది. ఆ విషయము భగవద్గీత యందు ధృవపరపబడినది. భగవానుని నిర్దేశమందే సూర్యుడు ప్రకాశించుచున్నాడనియో అతని నిర్దేశమందే మేఘములు వర్షములు కురిపించుచున్నవనియో ఇచ్చట తెలియవచ్చుచున్నది. అనగా ప్రకృతి కర్మలన్నయును విష్ణు భగవానుని అధ్యక్షయందే నిర్వహింపబడను. హరే కృష్ణ. హరే కృష్ణ. 41 చంద్రమౌళి ప్రభు చదువు. దేవదేవుని భయము చేతనే వృక్షములు, లతలు, ఔషధులు, కాలానురూప మొక్కలు మరియు పుష్పములు సరియైన ఋతువునందు పుష్పించి ఫలించును. భాష్యం. భగవానుని అధ్యక్షత నందు సూర్యుని ఉదయాస్తమయంలో జరుగుచు ఋతు మార్పులు తగిన సమయమున వసగూడినట్లుగా దేవదేవుని నిర్దేశమునందే కాలానుగత మొక్కలు, పుష్పములు, ఔషధులు, వృక్షములు వృద్ధి చెందుతుండును. ఎటువంటి కారణము లేకుండా అప్రయత్నంగానే మొక్కలు పెరగబోవు. కానీ నాస్తిక తత్వవేత్తలు దీనికి విరుద్ధంగా పలుకుతురు. వాస్తవమునకు భగవదాజ్ఞ మేరకే అవి పెరుగును. భగవాన్ని వివిధ శక్తులు ఎంత చక్కగా పనిచేయనగా ప్రతిదీ అప్రయత్నంగా జరిగిపోయిచున్నట్లు గోచరించునని వేదవాద్మయం నందు ధ్రువపరుచుతున్నది. హరే కృష్ణ. అన్ని కూడా భగవంతుని ఆజ్ఞతోనే జరుగుతున్నాయి. ఓకే, రైట్, వెరీ నైస్. 42 శారదమాత చదువుతున్నారమ్మా. చదువుతానండి. హరే కృష్ణ. 42 భగవానుని భయము వలననే నదులు ప్రవహించుతున్నవి, సముద్రము చెలియకట్టను దాటకున్నది. అతని భయము చేతనే అగ్ని జ్వలించుచున్నది. పర్వతములను కూడి ధరిత్రి విశ్వజలమున మునగకున్నది. ఈ విశ్వపు సగభాగము జలముతో నిండి ఉన్నదనియో ఆ జలమున గర్భోదక సాయి విష్ణువు శయనించి ఉన్నాడనియు వేద వాంగ్మయం ద్వారా మనం ఎరిగి ఉన్నాము. అతని నాభి నుండి కమలము ఉత్పన్నము కాగా దాని తూడు యందు వివిధ లోకములు నెలకొనినవని, గురుత్వాకర్షణ సిద్ధాంతముననే వివిధ గ్రహములు తేలుచున్నవని లౌకిక శాస్త్రవేత్త పలికినను నిజమైన సిద్ధాంతకర్త శ్రీకృష్ణ భగవానుడే. సిద్ధాంతమును గూర్చి పలికినప్పుడు సిద్ధాంతకర్త ఒకడు ఉండియే తీరునని మనం ఎరుగుదము. లౌకిక శాస్త్రవేత్తలు ప్రకృతి సిద్ధాంతములను కనిపెట్టుచున్నారు, కానీ సిద్ధాంతకర్తను గుర్తింపజాలకున్నారు. ఆ సిద్ధాంతకర్త ఎవరో శ్రీమద్ భాగవతము నుండి, భగవద్గీత నుండి మనము తెలుసుకొనవచ్చును. అతడే పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు. గ్రహములు మునిగిపోవట లేదని, కృంగుట లేదని ఇతర తెలుపబడినది. భగవదాజ్ఞ మేరకు తేలుచున్నందున
అవి జలములందు పడిపోవుట లేదు. పలు పర్వతములను, సముద్రములను, మహాసముద్రములను, నగరములను, భవంతులను, ప్రాసాదములను కూడి లోకములన్నీయును అతి భారముగా నున్నను తేలుచునే ఉన్నవి. ఆకాశమును తేలుతున్న ఇతర లోకములు కూడా ఈ లోకము వలనే సముద్రములను, పర్వతములను కూడి ఉన్నవని ఈ శ్లోకము ద్వారా అవగతమవుతున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. 43 ఇంకెవరున్నారమ్మా? 43 నేను చదువుతున్నానమ్మా. భగవానుని ఆజ్ఞకు లోబడియే ఆకాశము అసంఖ్యాక జీవులను కలిగి ఉన్న వివిధ లోకములకు స్థానములను కల్పించుతున్నది. సప్తావరణములను కూడిన విరాట దేహము ఆ దేవదేవుని పరమ నియంత్రణ మందే విస్తరించుచున్నది. భాష్యం. అంతరిక్షము లోకములు తేలుచున్నవనియు మరియు వాని యందు జీవులు కలరనియు ఈ శ్లోకము నుండి అవగతమవుతున్నది. ఇచ్చట శాశ్వతము అనగా స్వస్థతాం అనగా శ్వాసించినవి జీవులు అని భావము. స్వస్థతాం అనగా శ్వాసించినవి జీవులు అని భావము. వారికి స్థానమును కల్పించుటకే అసంఖ్యాక లోకములు కలవు. ప్రతి లోకమును అసంఖ్యాక జీవులకు నివాస స్థానము కాగా భగవతాజ్ఞచే ఆకాశమునందు అవసరమైనంత స్థలము నెలకొని ఉన్నది. విరాట దేహము పెరుగుచున్నదనియు ఇచ్చట పేర్కొనబడినది. అది 7 పొరలచే కప్పబడి ఉన్నది. విశ్వముందు పంచతత్వములు ఉన్నట్లుగా తత్వములన్నీ పొరల రూపమున విరాట దేహమును మొదటి అచ్ఛాదనము భూమి. విశ్వమందరి స్థలమునకు అది 10 రెట్లు అధిక పరిమాణము కలదు. రెండవ అచ్ఛాదనము జలము. అది భూపొర కన్నను 10 రెట్లు అధిక పరిమాణము కలదు. అగ్ని మూడవ పొర. అది నీటి పొర కొన్నను 10 రెట్లు అధిక పరిమాణము కలదు. ఈ రీతి ప్రతి పొర కూడా దాని పూర్వము దానికి 10 రెట్లు అధిక పరిమాణము కలది అయి ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ. దేవదేవుని భయము చేతనే త్రిగుణాది నేతలు సృష్టి, స్థితి, లయ కార్యములను నిర్వహించుచున్నారు. ఈ జగమందలి చరాచరములన్నీను వారి అదుపులోనే కలవు. భాష్యము. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేది త్రిగుణములు అనగా త్రిమూర్తులు. విష్ణువు, బ్రహ్మ, శివుడు ఆధీనమున కలవు. విష్ణువు సత్వగుణమునకు అధిష్టాత కాగా బ్రహ్మదేవుడు రజోగుణమునకు, శివుడు తమోగుణమునకు అధిష్టాతలై ఉన్నారు. అదే రీతిగా వాయువు, జలము, మేఘాది విభాగములకు పలువురు దేవతలు అధిష్టాతలుగా ఉన్నారు. ప్రభుత్వమునందు అనేక రకములకు విభాగములు ఉన్నట్లుగా భౌతిక జగమందును భగవానుని ప్రభుత్వమున పెక్కు విభాగములు కలవు. అవన్నీను ఆ దేవదేవుని భయము చే చక్కగా పనిచేయుచుండును. విశ్వమందలి సమస్త స్థావర జంగమములను నియంత్రించినది నిస్సందేహముగా దేవతలే అయినను వారికి పైన గల పరమ నియామకుడు దేవదేవుడు శ్రీకృష్ణుడు. కనుకనే బ్రహ్మ సంహిత యందు ఈశ్వర పరమ కృష్ణ అని తెలుపబడినది. విశ్వమునందలి పలు విభాగముల కార్యములను నియంత్రించుటకు పలువురు నియామకులున్నను పరమ నియామకుడు మాత్రము శ్రీకృష్ణుడే. ప్రళయములు 2 రకములు. బ్రహ్మదేవుడు నిద్రించినప్పుడు ఒక రకపు ప్రళయము సంభవింపగా అతడు దేహత్యాగము చేసినప్పుడు అంతిమ ప్రళయము సంభవించను. బ్రహ్మదేవుడు దేహత్యాగము చేయనంత వరకు సృష్టి, స్థితి, లయ కార్యములు దేవదేవుని అధ్యక్షతన వివిధ దేవతలచే నిర్వహింపబడును. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కాలమునకు ఆద్యంతములు లేవు. దోషపూరితమగు జగమును సృష్టించిన భగవానునికి అది ప్రతినిధి. ఈ దృశ్యమాన జగత్తును అది నశింపజేయును. ఒకని నుండి మరి ఒకరికి సృష్టించుట ద్వారా అది సృష్టి కార్యమును కొనసాగించును. ఆ రీతిని మృత్యుదేవతయగు యమరాజును కూడా నశింపజేసి అది విశ్వంను లయింపజేయును. భాష్యము. భగవానుని ప్రతినిధి యొక్క కాలం యొక్క ప్రభావము చే తండ్రి పుత్రుని గనును. కాని కాలములో క్రూరమగు మృత్యువు ప్రభావము చే తండ్రి మరణించును.
వాస్తవమునకు కాల ప్రభావముచే మృత్యుదేవత కూడా సంహరింపబడును. అనగా భౌతిక జగమందలి దేవతలందరూ మనవలనే తాత్కాలికమైనట్టి వారు. మనము ఎక్కువలో ఎక్కువ 100 సంవత్సరములు జీవించవచ్చును, దేవతలు కోట్లాది సంవత్సరములు జీవించవచ్చును. అయినప్పటికీ దేవతలు శాశ్వతులు కారు. ఈ భౌతిక జగమున ఎవ్వరునూ శాశ్వతంగా జీవింపజాలదు. దేవదేవుడగు శ్రీకృష్ణుని వేలి సంకేతము చేతనే ఈ దృశ్యమాన జగము సృష్టించబడి పోషించబడి లయించిపోవును. కనుకనే భక్తుడు ఈ భౌతిక జగమున ఏదీను కోరడు. కేవలము శ్రీకృష్ణ భగవానుని సేవించుటనే అతడు వాంఛించును. ఆ సేవాభావము శాశ్వతముగా నిలుచును. భగవానుడు శాశ్వతముగా నిలుచును. భగవత్ సేవకుడు శాశ్వతముగా నిలుచును. సేవ సైతము శాశ్వతముగా నిలుచును. శ్రీమద్ భాగవతములోని కపిల భగవాను నుంచే భక్తి యోగ వివరణము అను ఈ తృతీయ స్కందమందలి 29వ అధ్యాయముకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంచుమించుగా మనకి 3వ స్కందంలో ఇక్కడతో సృష్టి తాలూకు విషయాలన్నీ చెప్పేసినట్టే. అయితే భగవంతుడు తన మీద భయంతో అన్ని కూడా పనిచేస్తున్నాయని చెప్పుకొచ్చారు ఏమా. సో ఏది శాశ్వతము కాదు అని చెప్పుకొచ్చారు. కరెక్ట్. ఓకే. సో నెక్స్ట్ అధ్యాయంకి వెళ్ళేసరికి కపిల భగవాన్ వచ్చే విపరీత కర్మల తాలూకా వర్ణన. ఇది కొంచెం డెలికేట్ గా ఉంటుంది చాప్టర్. ఇంచుమించుగా మనకి కొన్ని గరుడ పురాణంలో కొన్ని సెక్షన్స్ చదువుతున్నామా అనిపిస్తుంది ఏమా. విపరీత కర్మలు, ఇప్పుడు మనం కర్మలు చేయాలి, ఎటువంటి కర్మలు చేయాలి, సేవ కర్మ చేస్తే ఏం జరుగుద్ది, భావన, భక్తి భావన, భగవంతుని ఎలా చేరుకుంటా, ఇవన్నీ బాగున్నాయి. ఇటువంటివి చేయనప్పుడు ఏం జరుగుద్దో చెప్పుకొస్తున్నారు జరిగిన ప్రశ్నలకు సమాధానాలుగా. ఓకే, ఇందులో వెళ్ళిపోదామా నెక్స్ట్ అధ్యాయంలోకి. ఓకే, వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు ఒకవైపు చూసినట్టున్నాం, ఇది రెండో సైడ్ చూపెడతారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఎంత, ఇక్కడ నుంచి మరణము మళ్ళీ జననం కూడా నెక్స్ట్ చాప్టర్ లోకి తీసుకువెళ్తారు 30-31. ఇవన్నీ తెలిస్తే అసలు ఏమంటది నాన్న? ఇవన్నీ తెలుసుకుంటే ఏమన్నా అసలు అనిపిస్తుందా? అసలు సహజం, అందుకే ఇవన్నీ తెలుసుకోవాలి. సహజం అనిపిస్తుంది అంతే. అంటే ఇవన్నీ తెలుసుకోకపోతే మనం అందరూ కూడా నాస్తికులుగా బతుకుతున్నట్టే. అంతే కదా, ఎంత భక్తి భావన ఉంది అనుకున్నా కూడా మనందరూ నాస్తికులుగా బతుకుతున్నట్టే. భగవంతుని అర్థం ఎవరైనా నాస్తికులు. తెలుసు అని అనుకుంటాం, ఏమీ తెలియదు అక్కడ. తెలుసుకుంటేనే కదా ప్రభుజీ భగవంతుడిని ఎలా చేరుకోవాలని. అంతే కదమ్మా, లేకపోతే ఇక్కడే ఉంటాం ఇక అంతే. సో ఈ 2 సెక్షన్స్ కింద విడిగొట్టారు. 1 నుంచి 18 శ్లోకాలు జీవుని జీవితము మరియు మరణము, 19-34 మరణాంతర అనుభవాలు ఎట్లా ఉంటాయి, మరణాంతర అనుభవాలు. 18 ఎవరమ్మా చదువుతున్నారు? వదిన చదువుతున్నారమ్మా? ఫస్ట్ 31వ అధ్యాయము కపిల భగవానుచే విపరీత కర్మల వర్ణనము. భగవానుడు ఇట్లు పలికెను: మేఘ సమూహము శక్తివంతమగు వాయువు ప్రభావము నెరుగునట్లుగా భౌతిక చిత్తరతుడైన మనుజుడు దేని చేతనైతే తాను ప్రేరేపితుడగునో అట్టి కాలపు ప్రబల శక్తి నెరుగుకున్నాడు. భాష్యము: మనుజుడు కోట్లాది రూపాయలు వేచింప సిద్ధపడినప్పటికీ గడిచిపోయిన క్షణమాత్ర సమయమును కూడా తిరిగి పొందజాలడని గొప్ప నీతిజ్ఞుడకు చాణక్య పండితుడు తెలిపి ఉన్నాడు. విలువైన కాలము వృధా చేయుటలో జరిగేది నష్టమును ఎవరును గణింపజాలరు. తనకు లభించిన సమయమును సద్వినియోగపరుచుకొనుట యందు, అనగా భౌతికముగా కాని లేదా ఆధ్యాత్మికముగా కాని ప్రతి ఒక్కడు పరమ సావధానుడు కావలెను. బద్ధజీవుడు ఒక దేహమునందు నిర్ణీత సమయము వరకే నిలిచియుండును. ఆ కొద్దిపాటి సమయమందే అతడు కృష్ణ భక్తి భావితుడై కాల ప్రభావం నుండి విడుదలకు పొందవలనని శాస్త్రములందు ఉపదేశింపబడినది. కానీ దురదృష్టవశాత్తు భక్తి యోగమునందు నెలకొనిన వారు వాయువుచే మేఘములు చెదిరిపోయినట్లుగా తమకు తెలియకుండానే కాలము యొక్క ప్రబల శక్తిచే ప్రభావితులై వర్తింతురు. హరే కృష్ణ. హరే కృష్ణ. అక్క సూరికలక్క చదువుతున్నా.
నామమాత్రమగు సౌఖ్యము కొరకు లౌకికుడు గొప్ప కష్టముతోనూ పరిశ్రమతోనూ సంపాదించిన వారిని కాలరూపమున భగవానుడు నశింపు చేయును. ఆ కారణముచే బద్ధజీవుడు మిగులు శోకించును. భాష్యము. ఈ భాష్యం చదవనండి. శ్రీకృష్ణ భగవానుని ప్రాతినిధ్యమగు కాలము యొక్క ముఖ్య కార్యము సమస్తమును నశింపచేయుటయే. భౌతిక చైతన్యయుతులకు లౌకికులు ఆర్థికాభివృద్ధి పేరిట పలు వస్తువులను సృష్టించుట ఎందే నిమగ్నులై ఉందురు. భౌతిక అవసరములను తీర్చుట ద్వారా జనులు సుఖవంతులు కాగలరని వారు తలతురు. కాని తాము సృష్టించినదంతయు కాలక్రమమున నశించిపోగలదని వారు మరుతురు. గొప్ప కష్టముతోనూ పట్టుదలతోనూ పెక్కు శక్తివంతముకు సామ్రాజ్యములు ఏర్పరిచినప్పటికీ కాలక్రమమున అవి నశించిపోయినట్లుగా మనము చరిత్ర యందు గాంచవచ్చును. అయినప్పటికీ కాలమందు నశించయే తీరినట్టు భౌతిక అవసరములను తయారు చేయుటలో తాము కాలమును వృధాపరచుచున్నామని మూర్ఖులకు లౌకికులు ఎరుగజాలరు. జనుల అజ్ఞాన కారణముననే ఆ రీతి శక్తి వృధా అగుచున్నది. తాము నిత్యులమనియు తమకొక నిత్య కార్యము కూడా కలదనియు జనులు ఎరుగుకున్నారు. ప్రస్తుత దేహమందలి కొద్దిపాటు జీవనకాలము అనంతమగు ప్రయాణమున కేవలము ఒక మెరుపు వంటిది మాత్రమే అని వారెరుగరు. ఈ విషయము నెరుగక వారు చిన్న మెరుపు వంటి జీవనమునే సమస్తమని భావించి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకొనుటి ఎందే కాలమును వృధా చేయుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దుర్మతి యగు లౌకికుడు ఈ దేహము అశాశ్వతమనియు దేహ సంబంధమున గల గృహ క్షేత్ర వితాదులు సైతము తాత్కాలికమనియు ఎరుగడు. కేవలము మోహ కారణముననే అతడు సమస్తము శాశ్వతమని భావించును. భాష్యం. కృష్ణ భక్తి భావన ఎందు నెలకొనిన వారు హరే కృష్ణ జపమునందు కాలమును వృధా చేయు వెర్రివారని లౌకికుడు భావించును. కానీ నిజమునకు దేహమును శాశ్వతమని భావించిన కారణమున తానే అంధకార బంధురమగు వెర్రితనమును నిలుచుచుంటినని అతడు ఎరుగజాలడు. అంతియేగాక దేహ సంబంధమున అతడు తన గృహమును దేశమును సంఘమును ఇతర సామాగ్రిని శాశ్వతమని భావించును. గృహాదులు శాశ్వతమని భావించడి ఈ లౌకిక భావనయే మాయామోహమని పిలువబడును. ఈ విషయమే ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. మోహాద్ గృహక్షేత్ర వసూని. కేవలము మోహ కారణముననే లౌకికుడు గృహక్షేత్ర విత్తనములను శాశ్వతమని భావించును. ఈ మోహము వలననే కుటుంబ జీవనము జాతీయ జీవనము ఆర్థికాభివృద్ధి అనడి నవీన నాగరికత ఎందల అతి ముఖ్యాంశములు వృద్ధి చెందినది. కానీ మానవ సంఘపు ఈ ఆర్థికాభివృద్ధి కేవలము తాత్కాలిక మోహమే అని కృష్ణ భక్తి భావనాయుతుడు ఎరిగియుండును. దేహమునే ఆత్మ అని భావించుట, దేహ సంబంధమున కొందరిని బంధువులుగా తలపోయుట, జన్మభూమిని పూజనీయమైనదని అంగీకరించుట అనునవి జంతు నాగరికత లక్షణములను శ్రీమద్ భాగవతమునందు ఒక చోట వెల్లడి కావింపబడినది. కానీ మనుజుడు కృష్ణ భక్తి భావన ఎందు వికాసము నొందినప్పుడు వీనినన్నింటినీ కృష్ణ సేవలో వినియోగించుకొనగలడు. అదియే చక్కని ప్రతిపాదన కాగలదు. ప్రతిదియు శ్రీకృష్ణుడితో సంబంధమును కలిగి ఉన్నది కనుక సమస్త ఆర్థిక వికాసమును మరియు భౌతిక పురోగతిని కృష్ణ భక్తి నిర్వహణకై వినియోగించినప్పుడు ప్రగతిశీల జీవనపు నూతన దశ ఉదయించగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. అర్థమవుతుంది కదమ్మా? మొత్తం అంత సింపుల్ పదాల్లోనే కొడుతున్నారు. అవును. 4 చదువుతున్నారు. హరే కృష్ణ. 4వ శ్లోకము. జీవుడు ఏ జాతి యందు జన్మించినను దాని యందు ఏదో ఒక ప్రత్యేకముగు సంతృప్తిని బడియును. అటువంటి పరిస్థితి యందు నెలకొనట పట్ల అతడు ఏనాడును విరక్తిని పొందడు. భాష్యము. ఒకానొక దేహమందు జీవుడు పొందడి సంతృప్తి మోహమని పిలువబడును. ఉన్నత స్థితిలోనున్న వ్యక్తి హీన స్థితిలోనున్న వాని జీవనమును గాంచి అసంతుష్టుడైనను హీనస్థితి అందున్నవాడు మాత్రము ఆ స్థితి యందు సంతృప్తితోనే నిలిచియుండును. మాయా ప్రభావమే దానికి కారణము. మాయ 2 దశల కర్మలను కలిగి ఉన్నది. ఒకటి పక్షేపాత్మికము అని పిలువబడగా ఇంకొకటి ఆవరణాత్మికము
అని పిలువబడును. ఆవరణాత్మికమనగా కప్పివేయుట అని భావము. ఇక ప్రక్షేపాత్మికమనగా పతనము కలిగించుట అని అర్థము. మాయా ప్రభావమున జ్ఞానము కప్పబడిన కారణమున ఏ స్థితి అందైనను లౌకికుడు లేదా జంతువు సంతృప్తితోనే నిలిచియుండును. నీచ జీవజాతుల యందు చైతన్యము వృద్ధి చెందని కారణమున తాను సుఖ్య లేదా దుఃఖియ అనే విషయంను జీవుడు ఎరుగజాలడు. అది ఏ ఆవరణాత్మికము అనబడును. మలమును భక్షించి జీవించు సూకరము కూడా తనను తాను సుఖి అయినట్లుగా భావించినను ఉన్నత స్థితి ఎందున్న మానవుడు మాత్రము అది మలమును భక్షించుచున్నది అనే గాంచగలడు. ఆహో, ఎంతటి హీనమైన జన్మం అది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. 5వ శ్లోకం. జీవుడు తానున్న దేహమందే సంతుష్టుడై ఉండును. మాయ యొక్క ఆవరణాత్మక ప్రభావముచే విమోహితుడై నరకమునందున్నను అతడు తన దేహమును త్యజింప ఇచ్చగింపడు. నారకీయ భోగమునందే అతడు ఆనందమును కొనుట దానికి కారణం. భాష్యం. స్వర్గరాజు ఇంద్రుడు ఒక మారు తన దుష్ప్రవర్తన కారణమున గురువుకు బృహస్పతి శపింపబడి ఈ లోకమున శోకరమయ్యను. కొన్ని దినముల పిదప బ్రహ్మదేవుడు అతనిని తిరిగి స్వర్గరాజ్యమునకు పిలువగోరినప్పుడు శోకర రూపమందున్న ఇంద్రుడు స్వర్గరాజ్యమందు తన రాజస్థితిని పూర్తిగా మరచినందున వెనుకకు పోవ నిరాకరించాడు. ఇదే మాయా ప్రభావము. దానిచే ఇంద్రుడు కూడా స్వర్గ జీవితమనే మర్చి శోకర జీవితంతో సంతృష్టి చెందగలడు. అనగా మాయా ప్రభావముచే బద్ధజీవుడు తన కొసకబడిన దేహమునందు మిగులు అనురక్తుడవును. ఈ దేహమును చేయించి వెంటనే రాజు దేహమును పొందుము అనిను అతడు అంగీకరింపడు. ఈ అనురక్తియే బద్ధజీవులందరినీ తీవ్రముగా ప్రభావితం చేయను. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగమునందని సమస్తమును త్యజించి నన్ను శరణ పొందుము, నేను సంపూర్ణ రక్షణ నొసగును అని పలికాను. కానీ దానికి మనము అంగీకరించక ఇప్పుడు బాగానే ఉన్నాము కదా, ఇందులకే శ్రీకృష్ణుని శరణము నుండి అతని ధామమునకు పోవలను అనుచు యోచించుము. అదే మాయ మోహము. ప్రతి ఒక్కరూ తమకు గల జీవన స్థితితో అది ఎంత హీనమైనను సంతృప్తి చెందుదురు. హరే కృష్ణ. చదువుతారమ్మా శారదా మాతాజీ. హరే కృష్ణ ప్రభు. చదువుతాను ప్రభు. దేహము, భార్య, గృహము, సంతానము, పశువులు, ధనము, బంధువుల ఎడ ప్రగాఢముగా ఆకర్షణ వలననే జీవన స్థితి విషయమున అట్టి సంతృప్తి కలుగుచున్నది. ఆ సాంగత్యమున బద్ధజీవుడు తనను తాను కృతార్థునిగా భావించును. భాష్యము. నామమాత్రపు జీవన పూర్ణత్వము కేవలము కల్పనము మాత్రమే. కనుకనే లౌకికుడు లౌకికముగా ఎంత యోగ్యుడైనను అయోగ్యుడు మాత్రమే అని చెప్పబడినది. మానసిక స్థితి అందే అతడు పరిభ్రమించుట దానికి కారణము. అది అతనిని తిరిగి భౌతిక జగమందలి తాత్కాలిక జీవనమునకు పతనము చెందించగలదు. మానసిక స్థితి అందు వర్తించువాడు ఆధ్యాత్మిక స్థితికి ఎదగజాలడు. అట్టివాడు తప్పక భౌతిక జీవనమునకు పతనము చెందవలసినదే. నామమాత్రపు సంగము, స్నేహము, ప్రేమ అనువాని సాంగత్యమున బద్ధజీవుడు పూర్ణ సంతుష్టుడై ఉన్నట్లు గోచరించును. హరే కృష్ణ. 7వ శ్లోకం చదువుతున్నానండి. నిరంతరము చింతతో సంతృప్తుడైనను అట్టి మూర్ఖుడు నామమాత్ర కుటుంబమును సంఘమును పోషించుటకు దురాశతో పలు విధములకు పాపకార్యములు చేయుచుండును. భాష్యము. చిన్న సంసారమును నడుపుట కన్నను పెద్ద సామ్రాజ్యమును ఏలుట సులభతరమని చెప్పబడినది. ముఖ్యముగా కలియుగ ప్రభావము ముదిరిపోయిన ఈ రోజులలో ప్రతి ఒక్కరూ పీడితులే, చింతాపూర్ణులే అయ్యున్నారు. మాయా సంసారమును అంగీకరించుటే దానికి కారణము. మనము పోషించు సంసారము మాయా నిర్మితమైనది. కృష్ణలోకమందలి కుటుంబమునకు అది వికృత ప్రతిబింబము మాత్రమే. కృష్ణలోకమందును కుటుంబము, మిత్రులు, సంఘము, తల్లిదండ్రులు మొదలగు అంశములన్నీ కలవు. కానీ అవి శాశ్వతములు. ఇచ్చట మనము దేహమును మార్చినప్పుడల్లా కుటుంబ సంబంధములు కూడా మార్పు చెందును. కొన్ని మార్లు
మనము మానవ కుటుంబమున ఉండవచ్చును, కొన్ని మార్లు దేవతా కుటుంబమున ఉండవచ్చును, కొన్ని మార్లు పిల్లుల కుటుంబమున ఉండవచ్చును, లేదా కొన్ని మార్లు సునుక కుటుంబమున ఉండవచ్చును. కుటుంబము, సంఘము, స్నేహము మొదలగునవన్నీయును క్షణికమైనటివి. అవి అసత్ అనబడును. ఆ తాత్కాలికమైన వాటి అనురక్తులమై ఉన్నంత వరకు మనము చింతాపూర్ణులమై ఉందము. ఈ భౌతిక జగమందలి గృహము, సంఘము, స్నేహము అనునవి కేవలము ఛాయామాత్రములని ఎరుగక లౌకికులు వాటి అనురక్తులగుదురు. కనుక సహజముగానే వారి హృదయములు సదా సంతప్తములై ఉండును. కానీ అంతటి అసౌకర్యము కలిగినప్పటికీ వారు మిథ్యా కుటుంబమును పోషించు నిమిత్తమై ఇంకనూ పనిచేయుచునే ఉందురు. శ్రీకృష్ణ భగవానునితో నిజ కుటుంబ సాంగత్యమును గూర్చిన వివరములు వారెరుగకపోవటయే దానికి కారణము. హరే కృష్ణ. 8వ శ్లోకం. మాయచే తనను మిథ్యగా మోహింపజేయు స్త్రీకి అతడు తన హృదయేంద్రియములను అర్పించును. ఆమెతో ఏకాంతపు ఆలింగనముతోనూ సంభాషణలతోనూ అతడు ఆనందించును. చిన్నారి సంతానపు ముద్దు మాటలతో పరవశుడగును. భాష్యము. మాయారాజ్యమునందలి కుటుంబ జీవనము మిచ్చుడగు జీవునికి కారాగారము వంటిది. కారాగారమునందు ఖైదీ ఇనుప సంగిళ్లతో బంధింపబడి ఉండును. అదే విధముగా బద్ధజీవుడు స్త్రీ యొక్క ఆకర్షణీయమగు సౌందర్యము, ఆమె ఏకాంతపు ఆలింగనలు మరియు ప్రేమ పలుకులు, చిన్నారుల ముద్దు మాటలు అను వానిచే బంధింపబడి ఉండును. ఆ విధముగా అతడు తన నిజమైన ఉనికిని మరచును. స్త్రీ ప్రేమ కేవలము పురుషుని మనసును కలతపెట్టుటకు మాత్రమే అని ఈ శ్లోకమునందలి స్త్రీణాం అసతీనాం అను పద సమూహము సూచించుచున్నది. నిజమునకు ఈ భౌతిక జగమునందు ప్రేమ అనున్నది లేనే లేదు. స్త్రీ పురుషులు ఇరువురు తమ ఇంద్రియ సంతృప్తి అందే అభిరుచిని కలిగి ఉందరు. తన ఇంద్రియ సంతృప్తి కొరకు స్త్రీ మాయా ప్రేమను సృష్టించగా, పురుషుడు ఆ మిథ్యా ప్రేమచే మోహితుడై తన కర్తవ్యమును మరచును. అట్టి కలయిక ఫలితముగా సంతానము కలిగినప్పుడు ఆ చిన్నారుల ముద్దు మాటలు తదుపరి ఆకర్షణ కాగలదు. గృహమందు భార్య ప్రేమ మరియు చిన్నారుల పలుకులే పురుషుని బందీగా చెయ్యును. ఆ విధముగా అతడు గృహమును వీడకుండును. అటువంటి వాడే గృహమేది అనగా గృహమే కేంద్ర ఆకర్షణమై ఉన్నవాడు అనబడును. కుటుంబము, భార్య, సంతానముతో జీవించుచున్నను కృష్ణ భక్తి భావనను వృత్తి కావించుకొనుటయే నిజ జీవిత ప్రయోజనమైన వాడు గృహస్థుడు. కనుక పురుషుడు గృహస్థుడు కావాలనే గాని గృహమేది కారాదు. మాయచే సృష్టించబడిన కుటుంబ జీవనము నుండి బయటపడి కృష్ణునితో నిజమగు కుటుంబ జీవనమున ప్రవేశించుటయే గృహస్థుని కార్యము కాగా, జన్మ జన్మాంతరములు నామమాత్రపు కుటుంబ జీవనమందే బందీ అయి నిలిచి శాశ్వతముగా మాయాంధకారమున పడియుండుటయే గృహమేది కార్యము. హరే కృష్ణ. హరే కృష్ణ. సుందరమాడి ప్రభు చదువుతున్నారు. హరే కృష్ణ. ఆసక్తుడైన గృహమేది కపటత్వము, రాజకీయములు నిండి ఉన్నట్టి కుటుంబ జీవనం నందే నిలిచి ఉండను. దుఃఖములను కొంచు ఇంద్రియ భోగ కర్మలచే నియంత్రింపబడుచు అతడు తన దుఃఖములకు ప్రతిక్రియలను అనొచ్చును. ఆ దుఃఖములను విజయవంతముగా పరిహరింపగలిగినచో తాను సుఖినని భావించును. భాష్యం. భౌతిక జగము దుఃఖపూర్ణమైనట్టి అశాశ్వత స్థానమై భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసిన. ఈ భౌతిక జగమున వ్యక్తిగతంగా గాని లేదా కుటుంబము, సంఘము, దేశము రూపేణ గాని సుఖమనేది ప్రశ్నయే లేదు. సుఖము పేరిట ఏదైనా చలామణి ఆగుచున్నచో అదిను మాయే. దుఃఖ ప్రభావమును విజయవంతముగా పరిహారం చేయగలుగుటే ఈ భౌతిక జగమునంది సుఖమును దాని భావము.
మానవుడు తెలివిగల రాజనీతిజ్ఞుడు కానిదే జీవితము విజయవంతము కాని రీతిలో ఈ జగత్తు తయారు చేయబడినది. మానవ సంఘమే అని పలుకనేల జంతుజాలము, పక్షులు, కీటకములు కూడా ఆహారము, నిద్ర, మైదునాది దేహావసరములను తెలివిగా పూర్తి గావించుకొంచున్నవి. మానవులు కూడా జాతీయముగా లేదా వ్యక్తిగతముగా ఒకరినొకరు పోటీ పడుతురు. దాని యందు విజయం నందుటకు ప్రతి ఒక్కరూ కుటిలత్వంతో నిండిపోదురు. జీవన సంఘర్షణ యందు ఎంతటి రాజనీతిని గాని మేధస్సును గాని చూపినను భగవత్ సంకల్పంచే సమస్తము క్షణములో నశింపగలదని మనము సర్వదా గుర్తించుకొనవలను. కనుక ఈ భౌతిక జగమున సుఖభాగులగుటకు చేసేడు యత్నములన్నీ కేవలము మాయాదత్తమగు మోహమే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. అచ్చటచ్చట హింసనొనరించుచు అతడు ధనము సంపాదించునను దానిని కుటుంబము వారి పోషణకి వినియోగించినను తాను మాత్రము ఖరీదు చేసిన ఆహారమున కొద్ది భాగమునే భుజించును. ఆ విధముగా అతడు వారి కొరకు అధర్మ మార్గమున ధనము సంపాదించి నరకమునకు పోవును. భాష్యము. ఎవరి కొరకు దొంగతనము చేశాడో వారే దొంగ అన్నారట అనేది ఒక బెంగాలీ సామెత. ఏ కుటుంబ సభ్యుల కొరకు గృహమేది పలు హింసా విధానములందు వర్తించును వారు ఏనాడును సంతృష్టి చెందపోరు. మోహవశముననే అతడు అట్టి కుటుంబ సభ్యులను పోషించును. వారి సేవచే అతడు నరకమున ప్రవేశించుట తథ్యము. ఉదాహరణకు ఒక దొంగ తన కుటుంబంను పోషించుటకే దొంగతనము చేసినప్పుడు పట్టుబడి కారాగారమున బందీ అగును. సంగము, స్నేహము, ప్రేమ అను వాని ఎడ ఆసక్తి మరియు భౌతిక అస్తిత్వము అను వాని సారాంశమిదియే. గృహాసక్తుడైన వాడు కుటుంబ పోషణకి ఏదో విధముగా ధనమును సంపాదించుట ఎందు నియుక్తుడైనను తాను తినగలిగిన దానికి అధికముగా మాత్రము తినజాలడు. అటువంటి హింసాయుత కర్మలు లేకున్నప్పటి స్థితికి అధికముగా అతడు భుజింపబోడు. అర్ధసేరు ఆహారమునే తినగలిగిన వ్యక్తి పెద్ద కుటుంబమును పోషించుటకు మాత్రము ఏదో విధముగా గొప్ప ధనమును గడింపవలసి వచ్చును. కానీ అతనికి మాత్రము అతడు తినగలిగినంతటి ఆహారమే వసకబడును. కొన్ని మార్లు ఇంటి వారు తినగా మిగిలిన ఆహారమును అతడు తినును. ఆ రీతిని అధర్మముగా డబ్బును సంపాదించినను అతడు మాత్రము జీవితమును అనుభవింపజాలడు. ఇదే ఆచరణాత్మక మాయ అనబడును. ఆవరణాత్మక మాయ అనబడును. సంగమునకు చదవనండి. సంగమునకు, దేశమునకు, జాతికి చేయబడు మిథ్యాపూర్వక సేవ ఎల్లెడల ఒక్కటిగానే ఉండును. అది పెద్ద పెద్ద జాతీయ నాయకులకు కూడా వర్తించును. దేశమును సేవించడి గొప్ప నేత అధర్మయుతముగా సేవా కారణమున కొన్ని మార్లు దేశ ప్రజల చేతనే చంపబడును. అనగా ఈ మిథ్యాపూర్వకమగు సేవచే ఎవ్వరును ఆశ్రితులను సంతుష్టి పరపజాలరు. కానీ సేవయే సహజ స్థితి అయిన కారణమున దాని నుండి తప్పుకొనుట ఎవరికీ సాధ్యము కాని విషయము. జీవుడు సహజముగా పరమాత్మని అంశ అయినను అతడు తాను దేవదేవుని సేవింపవలనడి విషయమును మరచి తన అవధానమును ఇతరుల సేవ వైపునకు మళ్లించును. అది ఏ మాయ. ఇతరులను సేవించుచు అతడు మిథ్యగా తనను తాను ప్రభువునని తలచును. ఇంటి యజమాని తనను తాను కుటుంబమునకు ప్రభువునని తలచును. అదే రీతిగా దేశనేత తనను తాను దేశమునకు ప్రభువునని భావించును. కానీ వాస్తవముగా వారు సేవ ఎందే నెలకొని ఉన్నారు. ఆ సేవచే క్రమముగా వారు నరకమునకు పోవుదురు. కనుక బుద్ధిమంతుడైన వాడు కృష్ణ భక్తి భావనా స్థితికి అరుదించి జీవితమును, సంపదను, బుద్ధిని, వాక్శక్తిని పూర్తిగా ఉపయోగించుచు కృష్ణ సేవ యందు నెలకొనవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో 11 నుంచి చదువుతున్నానమ్మా. 11, 12 చదువుతా, 13 నుంచి కంటిన్యూ చేయండి. వృత్తి యందు దురదృష్టము వెన్నాడినప్పుడు దాని నుండి బయటపడుటకు అతడు మరల ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నమునన్నింటి యందును విఫలుడై నష్టమునకు గురైనప్పుడు అధిక లోభ కారణమున ఇతరుల ధనమును గ్రహించింది. 12
ఆ విధముగా ఆ మందభాగ్యుడు కుటుంబీకులను పోషించుట యందు విఫలుడై సౌందర్యహీనుడగును. దీర్ఘ నిట్టూర్పు విడిచుచు అతడు సదా తన వైఫల్యమునే తలుచుచుండను. ఇవన్నీ మనకు జీవితంలో కనబడుతున్న విషయాలే కదమ్మా, చుట్టూరు జరుగుతున్న విషయాలే ఇవన్నీ. 13 చదువుతామా? చదువుతాను. హరే కృష్ణ. అతడు తమను పోషించుట యందు అసమర్థుడగుటను గాంచిన పుత్ర కళత్రాదులు, లోబులగు రైతులు ముసలి ఎద్దును పూర్వము వలె చూడని రీతి అతనికి పూర్వపు గౌరవమును ఒసగకుందురు. భాష్యము. సంపాదన లేని ముసలివాడన్నచో ఈ కాలమందే కాక పురాతన కాలము నుండి ఎవ్వరును ఇష్టపడలేదు. కొన్ని జాతుల యందు లేదా దేశముల యందు ఈనాడును ముదుసలి వారు విషమిచ్చి చంపబడుచున్నారు. కొన్ని నరమాంస భక్షక ఆటవిక జాతుల యందు తాతను క్రీడగా సంహరించి అతని దేహముతో విందును ఏర్పరుచుట జరుగుచుండును. పని చేయని జాలని ముసలి ఎద్దును రైతు మెచ్చడని ఉపమానము ఇచ్చట వసగబడినది. అదే రీతిగా గృహాసక్తుడైన మనుజుడు ముసలివాడై సంపాదించ అసమర్థుడైనప్పుడు భార్య, సంతానము, బంధువులు అతనిని మెచ్చరు. తత్ఫలితముగా గౌరవము నొసగడి మాట అటుంచి అతనిని చులకన చేయుచుందురు. కనుక ముసలితనం అరుదించుటకు ముందే గృహాసక్తిని విడనాడి శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించుట వివేక కార్యము. మనుజుడు తాను భగవత్ సేవలో నిలచినచో ఆ దేవదేవుడే అతని భారమును వహించును. అంతటా అతడు తన నామమాత్రపు బంధువులతో తృణీకారమునకు గురికాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. 4వ శ్లోకం. పూర్వము తాను పోషించిన వారి చేతనే ఇప్పుడు పోషించబడుచున్నను. మూర్ఖుడగు గృహాసక్తుడు గృహమునడ విరక్తిని పొందడు. ముసలితనముచే విరూపుడై అతడు మృత్యువును పొంద సన్నద్ధుడై ఉండు. భాష్యము. గృహాకర్షణము ఎంతటి ప్రబలమైనదనగా ముసలితనమును మనుజుడు కుటుంబీకులచే నిర్లక్ష్యపరపబడినను గృహాసక్తిని విడనాడడు. ఇంటి అందే అతడు కుక్కవలే నిలిచి ఉండును. శక్తిని కలిగి ఉన్నప్పుడే మనుజుడు కుటుంబ జీవనమును త్యజించుట నైతిక జీవన విధానము. కామ్యకర్మలందు విఫలుడై శక్తిహీనుడు కాక పూర్వమే మరియు రోగగ్రస్తుడు కాక పూర్వమే అతడు కుటుంబ జీవనము త్యజించి మిగిలిన జీవితమంతయు దేవదేవుని సేవ యందు నెలకొనవలెనని ఉపదేశించబడినది. కనుకనే 50 ఏండ్లు దాటినంతనే మనుజుడు గృహస్థ జీవితమును విడిచిపెట్టి ఏకాంతముగా వనమందు జీవించవలనని వైదిక శాస్త్రములందు బోధించబడినది. పూర్తిగా సన్నద్ధుడైన పిదప ఇంతటి ఆధ్యాత్మిక జ్ఞానమును పంచుటకు అతడు సన్యాసి కావలెను. హరే కృష్ణ. ఇంటికి ఆధ్యాత్మిక జ్ఞానం. 15. ఆ విధముగా అతడు గృహమందు కుక్కవలె నిలిచియుండి నిర్లక్ష్యముగా తన కొసగిన దానిని భుజించుచుండును. అజీర్తి, మందాగ్ని వంటి పెక్కు రోగములతో బాధపడుచు అతడు అల్పాహారియే ఏ పనియును చేయలేని ఆసక్తుడగును. భాష్యము. మరణమునకు ముందు మనుజుడు రోగి అయి అసక్తుడు కావలసినదే. కుటుంబ సభ్యులు నిర్లక్ష్యపరిచినప్పుడు అతడు జీవితము కుక్క కన్నను హీనమగును. పలు దయనీయ పరిస్థితులను అందు పొందుటయే దానికి కారణము. కనుక అటువంటి దయనీయమగు స్థితిని అరుదంచక మునుపే మనుజుడు గృహము వీడి కుటుంబ సభ్యులకు తెలియకుండానే ప్రాణత్యాగము చేయవలనని వేద శాస్త్రము తెలుపుచున్నది. గృహత్యాగము చేసి ఇంటి వారికి తెలియకుండగా మరణించుట అనునది మహత్తరమైనదిగా భావింపబడును. కానీ గృహసక్తుడైన వాడు మరణాంతరము తనను కుటుంబం వారు ఊరేగింపుగా తీసుకొని పోవాలని కోరును. ఆ ఊరేగింపు ఏ విధముగా సాగుననటి విషయమును తాను గాంచబోకున్నను తన దేహము మాత్రము ఆడంబరముగా ఊరేగింపవలనని అతడు కోరును. ఆ విధముగా దేహత్యాగం చేసినప్పుడు తానెచ్చటకు పోవుచున్నాననేది విషయము తెలియకనే అతడు ఆనందించుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. 16. అట్టి రోగస్థితిలో లోపలి వాయువు కారణమున అతని కనుగుడ్లు ఉబ్బి ఉండును. శ్వాసనాళము కఫముతో నిండిపోవును.
శ్వాసించుట మిగుల కష్టమై ఉచ్ఛ్వాస నిశ్వాసములందు అతడు ఘరఘర శబ్దము చేయుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. 17 నెక్స్ట్ వెళ్ళిపోదామండి అక్క. సుజాత చదువుతారా? చదువుతున్నాను ప్రభుజీ. ఈ రీతిని అతడు మృత్యుపాసవసుడై మరణశయ్యపై పడియుండగా శోకించుచున్న బంధుమిత్రులు అతని చుట్టూ చేరుదు. వారితో సంభాషింపగోరినను కాలవసుడైన కారణమున అతడట్లు కావింపలేడు. భాష్యము. మనిషి మరణశయ్యపై నున్నప్పుడు లాంఛనార్థము అతని బంధువులు చెంత చేరుదురు. అయ్యో నా తండ్రి, అయ్యో నా మిత్రమా, లేదా అయ్యో నా మగడా అని ఆ మరణించి వ్యక్తిని సంబోధించుచు బిగ్గరగా రోదింతురు. అటువంటి దయనీయమకు స్థితిలో అతడు వారితో మాట్లాడి తన కోరికలను తెలుపగోరును. కానీ అతడు పూర్తిగా కాలవసుడై ఉన్న కారణమున తన భావములను ప్రకటింపజాలడు. అది అతనికి ఊహింప సలవే కాని దుఃఖమును కలిగించును. రోగము చేతను మరియు గొంతు కఫముతో నిండిన కారణమునను అతడు అదివరకే గొప్ప బాధ ఎందుండును. ఆ విధముగా గొప్ప కష్ట పరిస్థితిలో ఉన్న అతనికి బంధువుల ఆ రీతి సంబోధన దుఃఖమును మరింత పెంచును. హరే కృష్ణ. 18 చదువుతారక్క? 18వ శ్లోకం. నియంత్రింపబడిన ఇంద్రియములతో కుటుంబ పోషణ యందు నెలకొనిన మనుజుడు ఆ విధముగా బంధువులు రోధించుటను గాంచుచు గొప్ప దుఃఖముతో మరణించును. పరమ వేదనతోను మరియు బుద్ధి నష్టపడిన స్థితి యందును అతడు దయనీయముగా ప్రాణములు విడుచును. భాష్యము. జీవితాంతము ఏ ఆలోచన యందుండునో మరణ సమయమున అదే ఆలోచన యందు మనుజుడు లేనమగునని భగవద్గీత యందు తెలుపబడినది. కుటుంబ పోషణము తప్ప అన్యమగు ఆలోచన లేనట్టి గృహమేది కుటుంబ వ్యవహారములని చివరి క్షణమున తలంచుచుండును. సామాన్యుని సహజ స్థితి అదియే. తన జీవితపు గతి ఏదో అతడు ఎరుగడు. కుటుంబ పోషణ కావించుచు మెరుపు వంటి జీవితమునందే అతడు తలమునకలై ఉండును. కానీ చివరికి ఎవ్వరునూ కుటుంబ ఆర్థిక పరిస్థితిచే సంతృష్టి చెందక అతడు తగినంతగా వసగలేదనియే తలంతురు. తీవ్రమగు గృహాసక్తి కారణమున అతడు ఇంద్రియ నిగ్రహమును గూర్చి ఆధ్యాత్మికతను పెంచుకొనుట గూర్చి తన బాధ్యతను విస్మరించును. మరణించుచున్న వ్యక్తి కొన్ని మార్లు కుటుంబ వ్యవహారములను తనయునికో లేదా బంధువుకో అప్పగించుచు నేను వెళ్ళిపోవచ్చున్నాను, కుటుంబాన్ని జాగ్రత్తగా చూడవలసినది అని పలుకుచుండును. తానెచ్చటకు పోవచున్నాడో అతడు ఎరుగడు. అయినప్పటికీ మరణ సమయమున అందును అతడు కుటుంబ మెట్లు పోషింపబడునా అనియే ఆతృత కలిగి ఉండును. కుటుంబ పోషణార్థము తాను తయారు చేసిన ప్రణాళికను పూర్తి చేయుటకై మరికొన్ని సంవత్సరములు బతుకుచున్నట్లు ఆయువును పొడిగింపుమని మరణశయ్యపై నున్నవాడు వైద్యుని అర్థించుట కొన్ని మార్లు గోచరించుచుండును. ఇవన్నీయును బద్ధజీవుని భవరోగములు. తన నిజమైన కార్యమును అనగా కృష్ణ భక్తి భావనాయుతుడగు మరచి అతడు కుటుంబ పోషణను గూర్చి యోచన ఎందే సదా సంలగ్నమై ఉండును. సంసారములను నిరంతరము ఒక్కొక్కటిగా మార్చినను అతడు ఆ రీతిని రతుడై ఉండును. హరే కృష్ణ. ఒక్క 19 కూడా జస్ట్ చూస్తే ఆపేద్దామా 19తోని? అలాగే అవుతారా? హరే కృష్ణ. 19వ శ్లోకం. మరణ సమయమున క్రోధ నేత్రులకు యమదూతలు తన కడకు వచ్చుటను గాంచి గొప్ప భీతితో అతడు మలమూత్రమును విడుచును. భాష్యము. దేహము నుండి బయటపడిన విమ్మట జీవుడు 2 రకములకు గతులను పొందును. పాపకర్మలను నియమించువాడు యమరాజు చెంతకేకుట ఒకటి కాగా, వైకుంఠ పర్యంతముకు ఉన్నత లోకములకు ఏగుట మరి ఒకటి. గృహ పోషణార్థమై ఇంద్రియ భోగ కర్మలయందు రతులయ్యేడు మనుషులు ఏ విధముగా యమదూతలచే శిక్షింపబడుదురో కపిల భగవానుడు ఇచ్చట వర్ణించుచున్నాడు. తీవ్ర ఇంద్రియ భోగరతులైన వారు మరణ సమయమున యమదూతలకు ఆధీనులవుదురు. యమదూతలు ఆ మరణించి వ్యక్తిని ఆధీనుని చేసుకుని యమలోకములకు కొనిపోవుదురు. ఆ లోక పరిస్థితులు రాబో శ్లోకములందు వివరింపబడినవి. హరే కృష్ణ. సో ఈ అంతా కూడా ఇలాగే ఉంటుందమ్మా. ఈ
మన జీవనం ఎలాగుందో మొదటి 18 శ్లోకాల్లో ఎగ్జాక్ట్ గా ఎలా ఉంటుందో అద్దం మీద చూపించినట్టు చూపించుకొచ్చారు. ఈ మిగతా శ్లోకాల్లో మనం ఎటువంటి జీవనం చేస్తే ఎటువంటి శిక్ష ఉంటుందో, ఎట్లాంటి బాధలు పడాల్సి వస్తుందో ఉంటుంది మాట మిగతా 10-15 శ్లోకాల్లో. ఒక్కసారి టర్న్ అయిపోయినట్టుంది నాన్న. సరే, జాలీగా హ్యాపీగా వెళ్తున్న కథ కాస్త టర్న్ అయిపోయినట్టుంది. వాళ్ళ కళ్ళకి కట్టినట్టుగా అనిపించినట్టుంది ప్రభుజీ. నిజంగానమ్మా, నిజంగా వాళ్ళకి కళ్ళకి కట్టినట్టుగా ఉందంటున్నాను. చాలా థర్స్డేకి మంచి ఇంట్రెస్టింగ్ దగ్గర ఆపేస్తాం ప్రభుజీ. ఇంట్రెస్టింగ్ దగ్గర ఆపేస్తామా? టైం అవుతుంది, నాకు 9 అవుతుంది మెయిన్ అది. నీకు మీటింగ్ ఉంటుందేమో కదా. సీరియస్ మ్యాటర్ కరెక్ట్ గా అర్థం కావాల్సిన పరిస్థితి, టైం కూడా ఇప్పుడు ప్రస్తుత కాలం కూడా అలాగుంది. మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాల్సిన కాలం. అది కాలమే ఇంకొంచెం అర్థమయ్యేటట్టు చేస్తుంది ఇప్పుడు పరిస్థితులు చూడడం వల్ల. ఇట్లాంటి మరణం కోసం బతికినంత కాలం నాది నాది అనుకుంటూ గడిపేస్తున్నాం. అంతే. ఆ నాది అనుకోవడంలో కూడా మనదేది కాదు. అందులో ఎంత హీన స్థితిలో మనుషులు జీవిస్తున్నాడు నాది అనుకోవడంలోని. ఇన్ని జన్మలెత్తి ఏ జంతువు కింద వెళ్ళినా ఆ ప్రతి జంతువు కూడా తన శరీరమే గొప్ప, తన జీవనమే గొప్ప అన్న భావంలో బతికేస్తారు. ఇదంతా శాశ్వతం అనుకునే బతికేస్తున్నాం అండి. అవును. అది ఎవరికైతే చిన్న అపశృతి జరుగుద్దో అప్పుడు బాధపడిపోతూ ఉంటాం. ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరిగింది, నేనేం పాపం ఎందుకు జరిగింది అని. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అది అలా జరుగుద్ది. అదే ఇది అశాశ్వతము అని తెలిసి కూడా మనం దాన్ని గ్రహించట్లేదు. ఇది శాశ్వతం కాదండి. ఒకటి చెప్పారు కదా, గృహత్యాగం చేసి తర్వాత ప్రాణత్యాగము ఎక్కడో చేయాలి అని చెప్పని. అది అంటే దాని అర్థం ఏంటండి? నాకు అర్థం కాలేదు. అది అంటే మనకి వర్ణాశ్రమంలోని అదేంటి గృహస్థాశ్రము, సన్యాసాశ్రము, వానప్రస్థాశ్రము తీసుకున్న దాని గురించి చెప్పుకొస్తున్నారమ్మా. అది 50 దాటిన దగ్గర నుంచి కేవలం భగవంతుని భక్తిలో ఉండిపోయి ఇంకా కుటుంబంతో సంబంధం మెంటల్ గా అసలు కుటుంబంతో సంబంధం లేకుండా భగవంతుని సేవలో జీవించగలుగుతూ అతను ఎప్పుడు చనిపోయాడో కూడా కుటుంబానికి తెలియాల్సిన అవసరం లేని స్థితిలో ఉండగలగాలి అని. అంటే పూర్వం అలాగే కదా, కాశీ వెళ్ళిపోయేవారు. అంత ఏజ్ వచ్చేటప్పటికి కాశీ వెళ్ళిపోయి అక్కడే తను చాలించేవారు. అది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తెలియకుండా అయిపోయేది అని అనేవారు కదా. అంటే వాళ్ళ జనన స్థానం వదిలేసి వేరే ప్లేస్ జనన స్థానం వదిలేసాను. ఇప్పుడు ఇవాళ రేపు జనన స్థానంలో ఉండొచ్చు, బట్ అటువంటి స్థితిలో ఉండాలి. ఇంక ఎటువంటి కనెక్షన్ లేకుండా 50 వచ్చేసరికి కూడా 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాక కూడా ఇంకా నా ఆస్తి ఎంత పెరుగుతుంది, నా సైట్ ఎంత పెరుగుతుంది, నా ఇల్లు ఎంత పెరుగుతుంది, ఇవి ఈ లెక్కలు వేసుకుంటూ కూర్చోకుండా ఒకసారి భగవంతుని సేవలోకి మళ్ళీపోతే ఇంకా ఆయనే చూసుకుంటారు. భారం అంతా ఆయనే చూసుకుంటారు. బేసిక్లీ చేయాల్సిన పనులన్నీ ఆయనే చేసే స్థానానికి ఎదగగలగాలి. ఇంకా ఆ తర్వాత స్థానంలో ఇంకా ఎప్పుడు వెళ్ళిపోయినా పిల్లలకి భారం కాదు, పిల్లలకి తెలియాల్సిన అవసరం కూడా లేని స్థితిలో వెళ్ళిపోవాలి. అదే అంటారు, ఎండిన ఆకు రాలినట్టు రాలిపోతారటమ్మా. దోసపండు తొడిమ ఊడి పడిపోయినట్టు వెళ్ళిపోతారు అంటారు. అందుకే అయితే ప్రభుజీ భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు మరి అది ఇద్దరు వెళితేనే జరుగుతుంది కదా ప్రభుజీ. ఒకళ్ళని వదిలేసి ఒకళ్ళు అలా వెళ్ళిపోవచ్చు అంటారు? లేదమ్మా, ఇద్దరు వెళ్ళిపోతారు. మనకి ధృతరాష్ట్రుడు గాంధారి కలిసే వెళ్ళిపోతారు. అలాగా వానప్రస్థాశ్రమం కూడా ఇద్దరు కలిసే వెళ్ళిపోతారు. అందుకే ఇప్పుడు కలిసి అరణ్యాలకు వెళ్ళిపోమనట్లేదు కదమ్మా. భగవంతుని సేవ చేసుకునే మార్గం వెతుక్కోమంటున్నారు. అదే ఊర్లో ఉండి అదే ఇంట్లో ఉన్న సంబంధం బాధ్యతలు ఎక్కువ పెంచుకోకుండా, బాధ్యతలు తీరిపోయిన తర్వాత ఇంకా మనలో అని ఎక్కువ పెంచుకోకుండా మనకు మనం చూసుకోవాలి. అది మనలో ఎంజాయ్ చేయొచ్చు, మనలో ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు, కానీ వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ గురించి మనం కష్టపడి ఆ తపన పెంచుకోకుండా ఎంతవరకునో అంతవరకునే ఉంచుకుని మిగతాదంతా మనకు మనం ఉపయోగించుకోవాలి. ధనార్జన మీద మమకారం పూర్తిగా చంపేయాలి. ఆ టైం కల్లా పూర్తిగా నశించుకోవాలి. కేవలం భగవంతుని సేవ గురించే మనం ఇదైపోవాలి.
శక్తి అంతా, ఎందుకంటే శక్తి అంతా అయిపోయిన తర్వాత 80 ఏళ్ళకి భగవంతుని సేవ ఏం చేస్తారమ్మా? 80 ఏళ్ళకి 70 ఏళ్ళకి భగవంతుని సేవ ఏం చేస్తారు? ఊపుకున్న భగవంతుని సేవ చేసిన అలవాటు చేసుకోవాలి. సరేనమ్మా నరసింహ, ఏమవుతుంది మీరు పాడండి, నేను మధ్యలో ఆపేయాల్సి వస్తుంది కూడా. ఓకే, మీరు స్టార్ట్ చేసుకో. హరే కృష్ణ. అలాగే ఎవరు పాడుతున్నారు? ఎవరైనా పాడతారమ్మా? నువ్వు పాడుతా అంటే పాడి స్టార్ట్ చేసుకో. హరే కృష్ణ. స్క్రీన్ లేకపోయినా పాడగలవమ్మా? సరే ఏమండి, నా ఫోన్ ఇచ్చి పాడగలనమ్మా, పర్వాలేదు, ఆటోమేటిక్ గా. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశీపూర్వక్షక శిలటం కానకాలయే ఇతో నరసింహో పరతో నరసింహో యతో యతో యామి తతో నరసింహో బహిర్నరసింహో హృదయే నరసింహో నరసింహమాదిం శరణం ప్రపద్యే తవ కర కమలవరే నాకా అద్భుత శృంగా దళిత హిరణ్య కశిపు తను భృంగం కేశవద్రుత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జై నరసింహదేవ్ 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 జై నరసింహదేవ్ జై ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జై ప్రహ్లాద్ మహారాజ్ జై జై ప్రభుపాద్ 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 జై జై ప్రభుపాద జై 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 గురుదేవ్ 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 జై 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 గురుదేవ్ నితయ గోర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితయ గోర హరి బోల్ జై నరసింహ మహారాజ్ నరసింహ స్వామి ప్రహ్లాద్ మహారాజ్ కి చైతన్య మహాప్రభులోకి నిత్యానంద శుభాకాంక్షలు మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ నాన్న. అండి ఏం చేస్తా